హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మనం ఈరోజు పత్తి చేలో మందు మెత్తదనానికి ఏ మందు కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు చేను దగ్గర ఉన్నాము. మా చేను ఊరికొచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వాటర్ దొరకదు కాబట్టి గుంతలో ఉన్న నీళ్ళు, వర్షపు నీరు తోడుకుంటున్నాము. అయితే మనం నానో డిఏపి అని కొడదాం ఫ్రెండ్స్. అది చాలా గ్రోతింగ్ వస్తుంది. చూడండి ఒకసారి. ఆ మందు పత్తికి కానీ, కందికి కానీ, మొక్కజొన్నకు కానీ ఇంకా దేనికైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 500 ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా గ్రోతింగ్ వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే కొట్టే ముందు ఒకసారి బాగా ఊపుకోవాలి ఫ్రెండ్ దీన్ని. ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి మొత్తం పేటగా ఊపుకొని ఒక 4-5 టైమ్స్ ఊపుకొని మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీస్తాం కదా, మూత తీసినాక లోపల ఒక లేయర్ ఉంటుంది కదా, మీకు అందరికి తెలుసు అనుకోండి, రైతులకి ఖచ్చితంగా, కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అది లీటర్ బుడ్డి వచ్చేసి మనకి 500 రేటు పడుతుంది. మనం ఒక 7 పంపులు కలుపుకుందాం అన్నట్టు. ఒక ఎకరము పత్తికి వచ్చేసి 7 పంపులు కొడతాను ఫ్రెండ్స్ నేనైతే. అందుకనే 7 పంపుల వరకు వచ్చేసి కలుపుకుందాము ఆ మందు. చూడండి, 1 2 కదా. ఫస్ట్ మందు పోసుకున్నాము. మందు అంటే దాంతో 2.5 అవుతుంది ఫ్రెండ్స్. అది కొలతల ప్రకారం కలుపుకోవాలి ఖచ్చితంగా. మిగతా అది వాటర్ పోసుకున్నాము ఇంకా. కానీ చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మేము చాలాసార్లు వాడినాము దీన్ని, ఈ మందుని, నానో డిఐపి. చాలా బాగుంటుంది. అయితే మనకు బురద ఉంది కదా ఫ్రెండ్స్ వాటరు. ఏమంటే మనకు ప్యూర్ వాటర్ లేదన్నట్టు అక్కడ. మళ్ళీ మనం వాటర్ తీసుకెళ్ళాలంటే 3 కిలోమీటర్ ఎద్దుల బండి కానీ ట్రాక్టర్ కానీ తీసుకెళ్ళాలి. కాకపోతే మాది 1 ఎకరమే ఉంది అక్కడ కాబట్టి మామూలు వాటర్ అక్కడే తోడుకుంటున్నాం అన్నట్టు. నిన్ననే వర్షం పడింది కదా, అందుకు. చివరిలో మంచిగా లోపల అందులో మందు ఉంటుంది కాబట్టి మంచి కడుక్కొని పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. చాలా మా వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ. మాదంటే మా ఊరికి వచ్చేసి 200-250 ఫీట్స్ హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరు. మా చేలు చుట్టూ డౌన్ ఉంటుంది, మా చేలు వరకు అప్ ఉంటుంది. బాగుంటుంది వాతావరణం. పెట్రోల్ పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. 1 ఎకరే కనుక ఒక 1/2 లీటర్ పెట్రోల్ సరిపోతుంది. 1/2 లీటర్ పట్టదు కానీ పోసి అలా పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే పంపులతో కొట్టి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. కాకపోతే ఈ పెద్ద పంపులు వచ్చాక చాలా సేఫ్టీ, పని కూడా చాలా స్పీడ్గా అవుతుంది ఫ్రెండ్స్. పోసుకున్నాక అక్కడ ఏంటంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు, అక్కడ అంటే దీని బటన్ ఖరాబ్ అయింది. అందుకని దాని వైర్స్ కట్ చేసామన్నట్టు. కట్ చేసి ఒకవేళ మనం ఆపినప్పుడు వైర్లు ఆన్లో టచ్ ఉంటాయి కదా, అందుకని దాన్ని చూసుకుందాం ఒకసారి. మనము ఇది 4-5 డేస్ ఆగింది ఫ్రెండ్స్ పంపు. అందుకని మనం కింద పెట్రోల్ కొంచెం ఇంజన్లో ఉండదు కాబట్టి కార్పొరేటర్లో కొంచెం ఫ్రెష్ చేసుకుందాము. ఫ్రెష్ చేసి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తొందరగా స్టార్ట్ అవ్వదు, 4-5 డేస్ ఆగింది కాబట్టి. అంటే కొంచెం రేజ్ ఇద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం డౌన్ ఉంది అనుకుంటున్నా, తెలిసి స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనం ఆ మందు వచ్చేసి ఒక పంపుకి వచ్చేసి ఒకటి ఇందా కలుపుకున్నాం కదా ఫ్రెండ్, ఒక డబ్బా పోసుకోవాలన్నట్టు. మనం 7 పంపులకు కలిపినాం కాబట్టి 7 పంపులకి పంపుకు ఒక డబ్బా పోయాలన్నట్టు. మళ్ళీ మనం మందు పోసేటప్పుడు కలుపుకోవాలి బాగా. కానీ మందు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మేము చాలాసార్లు వాడినాం ఈ మందు. పంపుకు కూడా అలా పోయాలి. డైరెక్ట్ మనం పంపులో పోయొద్దు ఫ్రెండ్స్ మందు. ఎందుకు అంటే మనం పంపులో పోసినప్పుడు మనకు పంపుకు పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్లోకి వెళ్ళిపోతుంది మందు. అంటే మనం చిన్న డబ్బాతో కలిపాం కాబట్టి ఆ ఉన్న మందు ఆ డబ్బాలోకి వెళ్ళింది అనుకోండి,
మళ్ళీ మనం పోయి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మందు వెళ్ళిపోతుంది బయటికి. ఇందులో ఉన్న మందు పనిచేయదు, అందులో ఫస్ట్ కొట్టిన చెట్లు మాడిపోతాయి. అలా సగం వాటర్ పోసినాక లేదంటే ఏదైనా బకెట్లో కలుపుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. మనము దానికి జాలి పెట్టాలి. జాలి పెట్టకపోతే లోపల ఏమన్నా కచ్చరినా కూడా అందులో పోయి మళ్ళీ మనకు పంపుకు అడ్డం పడి మధ్యలో ఇబ్బంది పెడతా ఉంది ఫ్రెండ్స్. అందుకని జాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా పైన కూడా ఇంకో జాలి ఉంటుంది, కాకపోతే దీనికి ఏమంటే జాలి లేదు ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎక్కడ పోగొట్టినారు చూడండి. ఇంకా మిగతా వాటర్ పోసుకుందాము. అది ఒక ట్యాంకీ వచ్చేసి 20 లీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్, 20 లీటర్ల ట్యాంక్ అది. ఆ బిందె వచ్చేసి 25 దాకా ఉంటుంది, 5 లీటర్లు మిగులుతుంది. 23 అలా ఉంటుంది నాకు తెలిసి, ఒక 3 లీటర్లు అలా మిగులుతుంది బిందెలో. కాకపోతే మనం నిండా పోయలేదు కదా, సగం కొంచెం వెళ్తి పోసినాం కాబట్టి సరిపోతుంది ఆడికాడికి. మళ్ళీ ఏమైనా నలకలు కూడా వచ్చినాయంటే దాన్ని దులిపేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి, పంపెత్తుకొని మనకు ఈ నుంచి చేను వచ్చేసి కాకపోతే కొంచెం దూరం ఉంటుంది ఫ్రెండ్స్. అదే మన చేను 200 మీటర్స్ అలా ఉంటుంది అన్నట్టు. ఇది రోడ్డు మీద తీసుకున్నాం మనము. అక్కడ పక్కన ఇది పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. అక్కడ ఎవరైనా బండ్లు, బైకులు కానీ, ట్రాక్టర్ కానీ, మందు కట్టలు కానీ అక్కడ పెట్టుకుంటారు అన్నట్టు. అందరూ పెట్టుకొని వెళ్తాం ఫ్రెండ్స్. ఇక చేనుకు దూరం ఉంది వెళ్ళాలి, కాకపోతే 200 మీటర్స్ ఉంటుంది. కొంచెం స్పీడ్గా నడిచామనుకో పైన దానికి పంపుకు క్యాప్ లేదు ఫ్రెండ్. క్యాప్ అంటే వాటర్ మొత్తం మీద పడిపోతుంది కదా, అందుకని కొంచెం స్లో నడవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది మా చేను. అంటే చేను లేత చేను అన్నట్టు. ఫస్ట్ వర్షంకి విత్తనాలు విత్తినాం కానీ మొలవలేదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ విత్తినాం అన్నట్టు, అందుకు కొంచెం పలచగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే అలా ఎందుకు అవుతుందంటే మన లోపల నల్లి ఉంటుంది కదా, నల్లికి దగ్గర ఇసుక కదా, మనం వాటర్ మంచిది వెళ్ళి కాబట్టి అక్కడ ఇసుక ఖచ్చితంగా అడ్డుపడుతుంది. చూడండి, అలా రాకూడదు. మనం స్ప్రే చేసినప్పుడు ఇలా రావాలి, అంత ఫ్రీగా రావాలన్నట్టు. అలా వచ్చినప్పుడే మనకు వర్క్ సాపిగా అవుతుంది, మందు కూడా ప్రతి ఒక్క చెట్టుకు పడుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అది గమనించాలి. ఇవి కొంచెం లేత చేను అన్నట్టు. అంటే సెకండ్ టైం వేసాము కదా, ఫస్ట్ టైం విత్తనాలు సరిగా మొలకెత్తలేదు, వర్షం పోయింది. మళ్ళీ రిటర్న్ మళ్ళీ చేసాము. చూడండి, మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంది. ఇది వాటరు వర్షపు వాటర్ కాబట్టి అందులో మట్టి ఉండి. చూడండి, అలా వచ్చిందంటే ఖచ్చితంగా మనం ముందర నల్లి ఇప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అక్కడ ఏంటంటే అక్కడ పడుతుంది, మన ఇసుక వస్తుంది కదా, అక్కడ జామ్ అయిపోయి అవసరమైతే పైపు కూడా పలిగే అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని ఎప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, అక్కడ చిన్న ద్వారం ఉంటుంది అన్నట్టు. ఆ ద్వారాల్లో ఇరికిందంటే మళ్ళీ ఇంకా వాటర్ బయటికి రాదు. అప్పుడు మనం ఎక్సలేట్ ఇచ్చినా కొద్దీ ఆడ పైపు జామ్ అయి పైపు బయలిపోతుంది. అది మాత్రం గమనించాలి ఫ్రెండ్స్. ఒకసారి ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూనే ఉండాలి. మనం 7 పంపులు అంటే మా 28 సార్లు ఉంటాయి ఫ్రెండ్స్, లెక్క పెట్టుకొని చేస్తాం మేము. ఒక పట్టెకు వచ్చేసి ఒక పంపు వచ్చేసి 4 సార్లు కొడతాను. ఇంకా అటు పంపు 2 పట్టుకొస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మళ్ళీ మనం ఇలా తీసుకెళ్ళిన వాటర్ అయిపోయినాయి, మళ్ళీ వేరే కాడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది పెద్ద గుంత అన్నట్టు, ఇందాకేమో కొంచెం చిన్న గుంత దారిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాం. ఇది పెద్ద గుంత ఫ్రెండ్స్. ఇది ఇందులో 4 days దాకా ఉంటాయి వాటరు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది పెద్ద పాలకుర్చ చెట్టు అంటారు దీన్ని. వెనకట ఏమంటే తోడు లేనప్పుడు మేకల పాలు కూడా పిండుకొని, తోడు లేనప్పుడు మనకు పెరుగు లేదనుకోండి ఫ్రెండ్స్, ఈ పాలు ఉంటాయి కదా, ఈ పాలు పోస్తే పెరుగు అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. చూడండి ఒకసారి ఈ పాలు ఎలా ఉంటాయో. అది కాయలు ఫ్రెండ్స్, కాయలు చాలా పొడవుగా ఉంటాయి. పాలకుర్చ చెట్టు, పెద్ద పాలకుర్చ అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇరవగానే పాలు చూడు ఎలా వస్తాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవి పెరుగు తోడు లేనప్పుడు ఈ పాలు వేస్తారు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు. చూడండి ఒకసారి, పాలకుర్చ చెట్టు అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పాము కాటు కూడా. ఇప్పుడు పత్తి మనం ఫస్ట్ కొట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇది కొట్టినప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇంకా క్లియర్ చేసాం కదా, ఇప్పుడు బాగుంటుంది చూడండి.
అలా రావాలి పంపు ఎప్పుడైనా. అలా వస్తే సన్న దవ పడుతుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చెట్టు మీద పడుతుంది, బాగుంటుంది. ఇలా రావాలి అన్నట్టు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ప్రతి ఒక్క చెట్టు మీద దవ మన వర్షపు నీరులాగా పడుతుంది, మనసు టైప్ పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. ఇది మా వాతావరణం అన్నట్టు, మా చేలలో ఉన్న వాతావరణం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. 250-200 ఫీటు అప్పు మీద ఉంటుంది ఫ్రెండ్స్ మా చేలు. అవి తాటి చెట్లు అన్నట్టు, అవి ఎక్కువని మనం మంచిగా తాటకాయలు గీసుకోవచ్చు, ఇక్కడ పొలాలు చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మా ఊరికి దారి 3 కిలోమీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి దారి ఎలా ఉంటుందో. మొత్తం గుంటలు ఫ్రెండ్స్ ఇవి. ఈ గుంటల్లో బైకుల మీద రావాలి, నడిచి రావాలంటే 3 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుంది, 3 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. చూడండి మొత్తం రాళ్ళు రప్పలు. మేము అంటే కూలీలను కూడా ఈ బైకుల మీద దింపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 9:30కి వెళ్తారు వాళ్ళు కూలీలు. మాకు ట్రాక్టర్లు అవి ఆటోలు అక్కడ వెళ్ళవు. మనం ఏం చేయాలంటే ఒక 10 మెంబర్స్ వచ్చారనుకో, ఒక 2-3 బైకులు అలా తీసుకెళ్ళి దింపిస్తూ ఉంటాము. లేదు ఒకటే బైక్ ఉందంటే ఆ ఒక్క బైక్ మీదనే తీసుకెళ్ళాలి, 2-3 టైమ్స్ తిరగాల్సి వస్తుంది. మా రోడ్డు కూడా చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈ రోడ్లలో ఆ పబ్లిక్ని వేసుకొని పోవాలంటే చూడండి ఒకసారి, మొత్తం రాళ్ళు ఫ్రెండ్స్. ఏ మాత్రం స్కిడ్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 3 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరికి, మా చేలోకి. చూడండి ఒకసారి, చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎలా ఉన్నాయో. నడిచిపోవాలంటే ఇది వేరే రూట్ దారి, ఇంకా ఇది వేరే చేనుకు దారి. అక్కడ రేగడి అంటారు. ఇప్పుడు మనం ఇందాక మందు కొట్టినేమో గట్టు అంటారు, గట్టు మీద చేను అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక మన రైట్ సైడ్లో కనిపిస్తుందా, ఇది కనిపిస్తుంది చూడండి. అది థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్. అంటే మన కాడ పవర్ తయారవుతుంది కదా, థర్మల్ పవర్ ప్లాంట్ అన్నట్టు. దాని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరు. ఈ పక్కన చేలు చూడండి ఒకసారి. మనం అప్పుడప్పుడు సిగ్నల్ లేదని ట్యాంక్ ఎక్కుతాం కదా ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఈ ట్యాంకు. ఈ ట్యాంక్ ఎక్కినప్పుడు సిగ్నల్ బాగా వస్తుంది మాకైతే. ఊళ్ళో అయితే సరిగ్గా సిగ్నల్ ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి అందుకని నేను అప్పుడప్పుడు ట్యాంక్ ఎక్కి లైవ్ చేస్తాను. ఈ ట్యాంక్కి కూడా చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మనకు చూస్తే ఇలా కనిపిస్తుంది, కానీ అది మిషన్ భగీరథ ట్యాంక్ ఫ్రెండ్స్. అది ఆ ట్యాంక్కి కూడా బయటంగా ఉండవు మెట్లు, లోపల అండర్లోంచి ఉంటాయి మెట్లు. చుట్టూ గోడ ఉంటుంది కదా, మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి. పైకి పోగానే వాటర్ అక్కడ స్టోరేజ్ ఉంటుంది. మనం ఎక్కాలంటే మినిమం ఒక 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ పైకి ఎక్కాలంటే. చూడండి మనోడు ఎంత తెలివిగానో ఆటోకి కంప కట్టుకొని వెళ్తున్నాడు. అది పల్లెటూరి పరిస్థితి అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ మా ఊరి పరిస్థితి. కాకపోతే ఏది ఏమైనా పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాతావరణం కానీ కాలుష్యం లేకుండా, ఆ పక్షుల కిలకిలలు, కోకిల పాటలు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే సబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా ఊరు వచ్చినాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.